హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. మా సూర్యబాబు మీద పగతో పరోక్షంగా పరువు తీయాలని మత్తుమందుల బాక్స్ని కార్లో పెట్టిండ్రు. కోర్టులో కేసు నడుస్తోంది. ఇది కేవలం ఆరోపణ మాత్రమే, నిజం కాదు. మా సూర్యబాబు ఏ తప్పూ చెయ్యలేదని నేను నిరూపిస్తాను. నిందవేసి ఆనందపడుతున్న ఆ మనుషులెవరో ఈరోజు మనకు తెలియకపోవచ్చు కాని నేను వాళ్ళని మాత్రం వదిలిపెట్టను. ఎవరో తెలుసుకుంటాను, అరెస్టు చేయిస్తాను అని ఆనంది చెప్తూ ఉంటే అక్కడే ఉన్న ఊర్వశి చాలా భయపడుతూ ఉంటుంది. మా సూర్యబాబు ఏ తప్పూ చేయలేదని మీతోనే రాయిస్తాను. ఎంతోమందికి జీవితాన్నిచ్చిన మా సూర్యబాబు వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆ గొప్పతనాన్ని అందరి ముంగట మరోసారి రుజువు చేస్తాను. రాములోరి సాక్షిగా చెప్తున్నా, మత్తు పదార్థాలు పెట్టిన ఆ మనిషిని వదిలేపెట్టేదిలేదు. అంతేకాదు బాబాయ్, ఈ గుడిలో ప్రతి శనివారం అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఎవరి విరాళాలతో జరుగుతుందో ఎప్పుడైనా ఎవరినైనా అడిగారా? చెప్పు పూజారి తాత, ఎవరి విరాళాలిచ్చేది అని అడుగుతుంది ఆనంది. సూర్యబాబుగారేనమ్మా అని చెప్తాడు పూజారి తాత. విన్నారుగా, ఇంతకంటే మంచి మనిషి ఇంకెక్కడుంటాడండి? ఆకలి తీర్చేవారిని దేవుడితో సమానమంటారు. మరి దేవుడులాంటి మనిషి దేవుడి కళ్యాణం జరిపించటం సారీ అమ్మా, ఒక మీడియా పర్సన్గా ఆలోచించాను కాని ఒక మనిషిగా ఆలోచించలేకపోయాను. సారీ సూర్యగారు, మీ చేతుల మీదుగా మన రాముడి కళ్యాణం జరగటం తప్పేమీ లేదు అంటాడు ఆ మీడియా పర్సన్. పూజారిగారు, కళ్యాణం జరిపించండి. శుభం. కూర్చోండి బాబూ, కూర్చోజోతమ్మ అంటుంది. ఇక అక్కడ్నుంచి ఊర్వశి పక్కనకొస్తుంది. ఏమైందమ్మా, పక్కకొచ్చావేంటి అని బంగారయ్య తాయరమ్మ అడుగుతారు. మీకు కొంచెమైన బుద్ధి ఉందా అంటుంది. బుద్ధి ఉంది కాబట్టే కదా కళ్యాణానికొచ్చింది. కామెడీ చెయ్యకు నాన్నా, ఇంటి దగ్గర రావద్దని చెప్పాను గదా అంటుంది ఊర్వశి. అది కాదమ్మా, నువ్వు నీకు కాబోయే అత్తగారి వాళ్లతో సీతారాముల కళ్యాణం మొట్టమొదటిసారిగా జరుపుకుంటున్నావు. ఏదో అమ్మానాన్నలుగా చూడాలని మాకూ కోరుకుంటుంది కదమ్మా, అందుకే చూద్దామని వచ్చాము. ఏదో పక్కనుంచి చూసి వెళ్ళిపోదామనుకున్నాను కాని అనుకోకుండా ఎదురుపడాల్సొచ్చింది అని చెప్తాడు బంగారయ్య. ఎదురుపడటం కాదు, మొత్తం సర్వనాశనం చేశారు. నేనేమీ చేశామమ్మా? ఇక్కడ్నుంచి కష్టపడి బయటకు గెంటేసిన దాన్ని మరీ ఇక్కడికి తీసుకొచ్చారు. అసలు మీరు తీసుకొచ్చిన అమ్మాయి ఎవరో కాదు, ఆదిత్య ముందు భార్య ఆనంది అని చెప్తుంది ఊర్వశి. దాంతో ఆశ్చర్యపోతారు బంగారయ్య తాయరమ్మ. అవునా అని. దాన్నెలాగైనా ఈ ఫ్యామిలీకి దూరం చేసి నేను దగ్గరవ్వాలని చూస్తుంటే మీరు పోయిపోయి దాన్ని తీసుకొచ్చి ముఖ్యాతిథిని చేశారు. దాన్ని వెళ్ళిపోమని సునందగారే ఇప్పుడు రమ్మని పిలవాల్సిన పరిస్థితొచ్చింది. దీనంతటికీ కారణం మీరే కదా అంటుంది. తనే ఆనంది అని మాకేం తెలుసమ్మా? ఫోటోలో చూశారు కదా. ఫోటోలు అంటే ఫోటోలోకి లైవ్లోకి చాలా తేడా ఉంటుంది కదమ్మా. ఇంకాపుతారా? అదెలాగైనా సరే ఆ మత్తుమందులు ఎవరైతే పెట్టారో వాళ్లని పట్టుకొని తీరుతాను అని శపథం చేస్తుంది. విన్నారుగదా, అప్పుడు ఎవర్ని పట్టుకుంటుంది? నన్నే కదా. ఇప్పుడు నేను దొరికేనంటే ఏంటి పరిస్థితి? అసలిలాంటిదేదో జరుగుతుందనే మిమ్మల్ని రావద్దన్నా. బుజ్జమ్మ బాగా బాధపడుతుందయ్యా. అవునే, మనమే వచ్చి తప్పు చేశాము. సరే, ఏం చేస్తాం, వెళ్ళిపోదాం పదండి. త్వరగా వెళ్ళిపోండి. ఆల్రెడీ మా అత్తయ్యగారు మిమ్మల్ని చూశారు. ఇంక రండి. ఏమీ అడగలేదు, నీ అమ్మానాన్నల్ని ఎందుకు పిలిచావని. కళ్యాణం కదా, మీరు మామూలుగానే వచ్చారనుకుంటున్నారు. మనం పద్ధతిగల ఫ్యామిలీ అని నటిస్తున్నాం. ఇప్పుడు మీరు ఇంకా కాసేపు ఇక్కడే ఉన్నారంటే మనది ఎంత పద్ధతిగల ఫ్యామిలీయో ఆవిడ కూడా అర్థమవుతుంది. అయినా నిజానికి మీరు ఆ నగలు కొట్టేయాలిగదా, ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంది ఊర్వశి. చెప్పాంగదా, ఆనంది వల్ల తీసుకురావాల్సొచ్చింది. లేదంటే అటునుంచి అటే పట్టుకుపోయేవాళ్లం అని చెప్తారు. ఇప్పటివరకు చేసింది చాలు, ఇక మీరు బయల్దేరండి అంటుంది ఊర్వశి. సరే పదయ్యా అంటూ ఇద్దరూ వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే వీళ్లకు అప్పులిచ్చిన ఒక అతను ఏమయ్యా అని పిలుస్తాడు. మీరెక్కడున్నారు అని అడుగుతారు. వీడు వారం రోజుల్నుంచి బాకీ కోసం తిరుగుతుంటే తప్పించుకుని తిరుగుతున్నాను. అనవసరంగా బుక్కైపోయాను అనుకుంటాడు బంగారయ్య. బాలే దొరికావు బంగారయ్యా. వారం రోజుల్నుంచి నేను తిరుగుతుంటే నువ్వు నా బాకీ ఇవ్వకుండా కనీసం వడ్డీ కూడా ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతావా అని బంగారయ్య దగ్గరకొస్తాడు బాకీ అతను. ఏంటి ఇలా వచ్చారు? ఏం కొట్టేద్దామనొచ్చారా? బాలేవాడివయ్యా. ఓహో, మీరు కళ్యాణానికొచ్చారా, కొట్టటానికొచ్చారా అని అడుగుతూ ఉంటాడు. నాకు మాత్రం తెలీదనుకుంటున్నారా? సరే, మీరు ఎందుకొచ్చారో నాకెందుకు, నా డబ్బులు నాకివ్వు అంటాడు అతను. అబ్బా, వీళ్ళని ఎందుకిలా పంపించానో. ఈ అప్పులు రాంబాబుగారికి తగిలాడు. ఈయనని కాని మా అత్తయ్యగారు చూశారంటే అమ్మబాబోయ్, కొంప మునిగిందిప్పుడు. మా అత్తయ్య వస్తుంది. ఇప్పుడిదంతా చూసిందంటే మాది ఆదర్శవంతమైన ఫ్యామిలీ కాదు, అప్పుల ఫ్యామిలీ అన్న విషయం తెలిసిపోద్ది. ఓరే నాయనో, ఎలా వీళ్ళని కాపాడాలి అనుకుంటుంది ఊర్వశి. మనకు కాబోయే వియ్యప్పరాలు వచ్చేస్తుంది అని తాయరమ్మ చెప్తుంది.
ఏంటి నేను అప్పడుగుటుంటే మీరు గుసగుసలాడుతున్నారు? ఈరోజు నా డబ్బు నాకివ్వాల్సిందే అంటాడు. రాంబాబుగారు అది రండి అని తాయరమ్మంటుంటే, ఏయ్ నేను చెప్తాన్లే ఇవ్వు అంటాడు బంగారయ్య. ఏంటి చెప్పేది? ఆ వదులురా బాబూ అంటాడు రాంబాబు. సర్లే నేను చచ్చి నీ కడుపున పడతాను, ఇప్పుడు వదిలేయవా అంటాడు బంగారయ్య. ఛీ, పోయిపోయి నీలాంటివాడు చచ్చి నా కడుపున పడతాడా? అంత దరిద్రం నాకక్కర్లేదు, ముందు నా డబ్బులివ్వు అంటాడు బాకీ అతను. ఆ సర్లే, నీ కడుపున పుట్టానుక్రని నేను తర్వాతిస్తాలే బాబూ, లేదు ఇప్పుడే కావాలి నాకు. కొంచెం పరిస్థితి అర్థం చేసుకో, చాలా అర్జెంటుగా ఉంది. నీకంత అర్జెంటైతే పక్కనే టాయిలెట్సున్నాయి, వెళ్ళు. అబ్బబ్బబ్బా, టాయిలెట్ కాదు బాబూ, నేనర్జెంటుగా వెళ్ళాలి, నేను కూడా వెళ్ళాలి, ముందు డబ్బులివ్వు, ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ దొరకవు. అది కాదు బాబూ, ఆహా దొరికిపోయాన్రా నాయనా. ఇవి చేతులు కాదు కాళ్లనుకో, మేము ఒక పనిమీదొచ్చాం, మా పరువు తీయద్దు, నీకు వడ్డీ కాదు చక్రవడ్డీతో సహా ఇస్తాను. చక్రవడ్డీ ఇస్తావో భూచక్రవడ్డీ ఇస్తావో నేను చూస్తాను. నా అప్పు రేపు సాయంత్రం లోపల కట్టకపోతే అని రాంబాబు అంటూ ఉంటే, రేపు మధ్యాహ్నంలోపే కట్టేస్తాగా, మీరు వెళ్ళండి. సరే. ఏమిటి, అతను మిమ్మల్ని పట్టుకొని బెదిరిస్తున్నాడు అంటూ వస్తుంది సునంద. అది మేము అక్కడికి అదే అత్తయ్యగారు, అతను వాళ్ల పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి, ఏమైనా డబ్బులున్నాయా అని అడిగాడు. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, తర్వాతిస్తానన్నాడు. నేనెక్కడ ఇస్తానో ఇవ్వనో అని మా నాన్నను అడుగుతున్నాడు. అతను పాపం కొంచెం కష్టాల్లో ఉన్నాడండి, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాడు, అందుకే అప్పడిగాడు అని చెప్తుంది ఊర్వశి. మీరు ఇలాంటి మంచి పనులు చాలా చేస్తారనుకుంటా అని అంటుంది సునంద. ఏదోనండి, తోచినంతవరకు అందరికీ సహాయం చేయడమే మా పని. అమ్మా, కళ్యాణానికి టైమవుతోంది, అందరూ రావలసిందిగా కోరుతున్నాం. సరి, మీరు కూడా రండి. మీరొక్క పని కూడా సరిగ్గా చెయ్యరు కదా. ఛ, అసలు మీరు రాకుండా ఉన్నా సరిపోయేది. పోన్లే బుజ్జమ్మా, పోన్లే కాదు, మీరు వెంటనే వెళ్ళిపోండి. అది అంతలా చెబుతుంటే దాన్ని ఎందుకని మనం ఇబ్బంది పెట్టటం? వెళ్ళిపోదాం పదండి. సరే పదండి. ఊర్వతీరా? వస్తున్నా అంటూ పూజ జరిగే చోటికి వచ్చి నిలబడుతుంది ఊర్వశి. ఇక సునంద ఊర్వశికి సైగ చేస్తుంది, ఆదిత్య పక్కన కూర్చో అని. వాడు నా కొడుకు, నా ఇష్టాన్ని కాదని వాడు ఏదీ చెయ్యడు అని సునంద అనుకుంటుంది. ఇంక ఊర్వశి ఆదిత్య పక్కన కూర్చుంటుంది. మరోవైపు ఆనంది కూర్చుని ఉంటుంది. సారీ సార్, ఇంకా ఎక్కడా ప్లేస్ కనిపించలేదు, ఇక్కడ కూర్చోవచ్చుగదా సార్ అని అడుగుతుంది ఊర్వశి ఆదిత్యను. సరే అని తల ఊపుతాడు ఆదిత్య. ఇది రాములవారి కళ్యాణమైనా ఆనందికి మాత్రం ఆనందం లేకుండా పోయింది అని జీవన ఇందుమతితో అంటూ ఉంటే, ఇక్కడ కళ్యాణం జరుగుతోంది, ఇప్పుడు మాట్లాడకండి అంటాడు చైతన్య. ఇది మన పెళ్లైనంకమచ్చే మొట్టమొదటి శ్రీరామనవమి. మన కుటుంబం సపరివార సమేతంగా మనమీసారి సీతారాముల కళ్యాణం జరిపించాలి. తప్పకుండా మనమీసారి సీతారాముల కళ్యాణం జరిపించాలి తప్పకుండా అని ఆదిత్య మాట తీసుకున్నట్టు ఆనంది చేసుకుంటుంది. ఈరోజు ఆదిత్య పక్కన నువ్వున్నావు, కాని ఒకరోజు ఆదిత్య పక్కన నేను మాత్రమే ఉంటాను, అది కూడా ఆదిత్య భార్యగా. నువ్వు నన్ను పట్టుకోవటం కాదు, ఆదిత్యని కూడా పట్టుకోలేవు అని అనుకుంటుంది ఊర్వశి. పద్దాలు అల్లుడుగారికి బిడ్డకి ఎంత దూరమున్నదో, భార్యాభర్తలుగా పీటల మీద కూర్చుని కళ్యాణం జరిపించాల్సిన జంట పరాయి వాళ్ల లెక్క కూర్చునున్నారు చూసారా. నాకదే బాధగా ఉందయ్యా. కాని బిడ్డ కళ్యాణానికి వచ్చినందుకు ఖుషీగా ఉంది. బిడ్డ వచ్చిన ఖుషీ కాదే, అల్లుడు బిడ్డ కళ్యాణం జరుపుకున్నప్పుడు అది మనకు ఖుషి అంటూ ఆనంది ఆదిత్య పీటల మీద కూర్చుని కళ్యాణ్ జరిపిస్తున్నట్టు ఊహించుకుంటాడు సింహాద్రి. ఏమయ్యా, కూర్చుని కలలు కంటున్నావా ఏంటి? అవునే పద్దాలు, బిడ్డ అల్లుడుగారు విటల మీద కూర్చుని కళ్యాణం జరిపిస్తున్నట్టు నాకనిపించింది. ఎప్పటికైనా అది నిజమైతదయ్యా, నిజంగా అవ్వాలే పద్దాలు అంటాడు సింహాద్రి. ఇంక కళ్యాణం పూర్తవుతుంది. పూజారి తాత అందరికీ సీతారాముల అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు. ఆ దేవుడున్నాడు సునంద, అన్నీ చూస్తాడు. స్వామివారి కళ్యాణం జరిగిన ముత్యాలు, అక్షింతలు ఆ జంటమీద పడ్డాయి. ఇంక జంట విడిపోదు అని శశికాంత్ అంటాడు. ఇక సునంద పక్కకు వచ్చి ఊర్వశి వైపు కోపంగా చూస్తుంది. ఏమైంది అత్తయ్యగారు, ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నిన్ను తీసుకొచ్చిన పర్పసేంటి? నువ్వు చేస్తుందేంటి ఇక్కడ? ఏం జరుగుతోందో నీకర్థమవుతోందా? అంటే అది, నీకు బయట మనుషులతో ఎలా ఉండాలో ఏం చెయ్యాలో అని పిన్ టు పిన్ నేను నీకు నేర్పించాను. కాని ఆనంది పుట్టుకతోనే నేర్చుకుంది. నువ్వు ఆఫీస్లోకి ఇప్పుడు దిగావ్, తను ఆల్రెడీ సీనియర్ ప్లేయర్, తన దాటికి నువ్వు తట్టుకోలేవు. అందుకే ఆదిత్యాన్ని నీకు దగ్గర చేయడం కోసం నేనే కావాలని ఆనంది కళ్యాణానికి రాకూడదని కండిషన్ పెట్టి తననిక్కడ లేకుండా చేశాను. కాని మీ అమ్మానాన్నల కారణంగా మళ్ళీ తను తిరిగి వచ్చింది. నా నోటితోనే నేనే తనని ఇక్కడ ఉండమని చెప్పాల్సి వచ్చింది. అసలు నాకొచ్చే కోపానికి
ఆనందిని నువ్వు తక్కువ అంచనా వేయకు. తను పైకి మాత్రమే అమాయకురాల్లా కనపడుతుంది. లోపల మాత్రం చాలా తెలివైనది. నువ్వు పైకి తెలివైన దానిలా కనపడతావు కాని చాలా అమాయకురాలివి, చాలా భయస్థురాలివి. ఈ ఒక్క బలహీనత నీకు అని సునంద అంటూ ఉంటే, తెలుసు కదా అత్తయ్యగారు, తల్లిదండ్రులు ఎప్పుడూ నన్ను ఒంటరిగా బయటికి పంపించలేదు. అలాంటిది ఈరోజు నేను వచ్చానని ఒక సీతారాముల కళ్యాణానికి వస్తే ఇక్కడ నేను ఎక్కడ ఇబ్బంది పడతాను అని వాళ్లు కూడా నా వెనకే వచ్చేశారు. మీరే చూశారు కదా అంటుంది ఊర్వశి. నీ పద్ధతి, నీ సంస్కారం నాకు నచ్చింది. పైగా చాలా అందంగా కూడా ఉన్నావు. ఆదిత్యకి భార్యగా, నా ఇంటి పెద్ద కోడయిగా నువ్వే పర్ఫెక్ట్ అనుకున్నాను కాబట్టే నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. కానీ ఆనంది మళ్ళీ ఆదిత్య జీవితంలోకి వస్తుందేమోనని భయం పట్టుకుంది. నీకు నా జీవన్ సపోర్ట్ ఉన్నా కూడా ఏం చెయ్యలేకపోతున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో ఊర్వశీ, సునంద, ఇంటి కోడలవ్వాలంటే సుడి ఉండాలి. అనుకోకుండా ఆనందికి అదృష్టం వచ్చింది. కావాలనే తలుపులు బద్దలు కొట్టుకొని మరీ నా ఇంటికి వచ్చింది. నువ్వు వీలైనంత త్వరగా ఆదిత్య మనసులో స్థానం సంపాదించుకో. జీవితంలో అన్నిసార్లు అవకాశాలు రావు. అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి. ఒకవేళ నువ్వు ఆదిత్య మనసులో స్థానం సంపాదించుకోకపోతే నా నమ్మకాన్ని కోల్పోయిన దానివవుతావు అంటుంది సునంద. లేదత్తయ్యగారు, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేనే మీ ఇంటి పెద్ద కోడల్ని అంటుంది ఊర్వశి. ఈ మాటని నిజం చేయాలని నేను కోరుకుంటున్నాను అని సునంద అంటే, నిజం చేస్తానత్తయ్యగారు అంటుంది ఊర్వశి. ఇక సునంద అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను మత్తుమందుల కేసులో దొరికానంటే నా లైఫ్ క్లోజ్ అయిపోయినట్టే. ఈలోపు నేను మీ ఇంటి కోడల్నైతే 1 బంగారం లాంటి ఆదిత్య నాకు భర్త అవుతాడు. 2 వెలకట్టలేని ఆస్తి నా సొంతమవుతుంది. 3 నేను ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడతాను. ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా నేను మీ ఇంటి కోడల్ని కావాలి. అందుకు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని ఊర్వశి అనుకుంటుంది. ఏంటి గ్రానీ, దాని లైఫ్లో మనం ఏం చేసినా వర్కౌట్ అవ్వదా? అసలు దాన్ని కళ్యాణం దగ్గరే ఉండనివ్వకూడదు అనుకుంటే భర్త పక్కనే ఉండి ఆశీర్వాదం తీసుకునేలా చేశాం అంటుంది జీవన ఇందుమతితో. నేనేం చేయనే, దాన్ని తోస్తే పడిపోతుంది అనుకున్నాను. కాని ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. పడింది కదా, వెళ్ళి మా బావగారి మీదే. అదేమో ఆదిత్య మీద పడింది. ఆ అక్షింతలేమో వాళ్ళిద్దరి నెత్తిమీద పడ్డాయి. కర్మ సరిపోయింది. అక్షింతలు వాళ్ళిద్దరి నెత్తిమీద పడ్డాయి అంటే దేవుడి ఆశీర్వాదం దొరికినట్టే కదా. దేవుడి ఆశీర్వాదం దొరికినట్టయితే వాళ్లు భార్యాభర్తలుగా ఇమిడిపోతారు. మనం వాళ్ళని ఏదో విడగొడుతున్నట్టు లేదు, కలుపుతున్నట్టుంది. లేదే, ఈసారి ఖచ్చితంగా ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం అని అనుకుంటారు జీవన, ఇందుమతి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.